యూఎస్ పోతా అంటే ఏం మజాకైతుందా? అప్పుడు పోయేది ఉండే, మరి ఇప్పుడు ఎందుకు? నేనైతే వెళ్తా బేబీ, ఏమైనా వేసుకో. నాకు నీ వల్ల నా కెరియర్ పోతుంది. నీ కెరియర్ నీకు మంచిగా ఉంది, నా కెరియర్ ఏం కావాలా? అయితే నాశనం చేసిన. ఎందుకు వచ్చినావు మరి? అందుకే ఎందుకు వచ్చినావు? వచ్చినా కదా, పోతున్నా కదా, బిడ్డని తీసుకొని పోతా. బిడ్డ గిడ్డ అంటే దవడలు వాళ్తాయి, అర్థమైందా? పోయేది ఉంటే ఒకదాని పో. వద్దు వద్దంటే వద్దు, ఎందుకంటే పాప చిన్న పాప. ఏమన్నా అనుకో, నేనైతే పోతా. దవడలు వాళ్తాయి. సవాల్ చేయకు, నాతో ఛాలెంజ్. నీ పాస్పోర్ట్ నేను చింపేస్తా. నా జోలికి రాకు, అర్థమవుతుందా? నా కెరియర్ రాకు. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టెల్లా 217. సో ఇక్కడ రారా ముందుకి వినిపిస్తుంది. సో ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే ఫ్రెండ్స్, యాక్చువల్గా ప్రాంక్ అనమాట. రాజు పైన గుణం పెట్టేసినాము. ఆఫ్టర్ డెలివరీ ఫస్ట్ ప్రాంక్ ఇది. చాలా చాలా అప్పుడే చేయనొప్పి వస్తుందా? సో వీడితో బ్లాగ్ చేస్తున్నాం. ప్రాంక్ ఏంటి అంటే టైటిల్ చూసినట్టుగా నేను అమెరికా వెళ్ళిపోదామని ఆల్రెడీ చాలాసార్లు అనుకున్నా, యూఎస్ వెళ్ళిపోవాలి, నా వీసా ఉంది అని చెప్పి. సో అదే రాజు పైన ప్రాంక్ చేద్దాము, ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దాము. లోపల గిఫ్ట్ ఇద్దరు ఉన్నాడు, నేనైతే గులం పెట్టేసిన. చాలా హ్యాపీగా రియాక్ట్ అవుతాడు. ఎప్పుడు వెళ్ళిపోతావు అని అడుగుతాడు ఫస్ట్. సరే చూద్దాం. అదో కాదు అంటే బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ ఎట్లా, కానీ ఆఫ్టర్ బేబీ ఉంటుంది కదా, బేబీని తీసుకొని వెళ్ళిపోతా అంట. సో వీడియో ఎండ్ వరకు చూడండి, ప్రాంక్ ఎట్లుంటుందో మీరే గెస్ చేయండి. ఆయన కోపం వస్తుందో చూద్దాం వచ్చేసి. సో ఫ్రెండ్స్, ఫోన్ అయితే ఇక్కడ పెట్టేసినాము. ఇప్పుడు మేము టీవీ సౌండ్ పెడతాం. పక్కా వస్తాడు టీవీ సౌండ్ ఎందుకు పెడుతున్నాను, డైలీ అదే పెడతాడు. సో అప్పుడు నేను స్టార్ట్ చేసేస్తా. వీడియో ఎండ్ వరకు చూడండి. పెట్రా వినిపిస్తలేదు. వినిపిస్తలే మాకు, అందుకే పెట్టుకున్నాం సౌండ్ ఎక్కువ. ఏం లేవట్లే, డోర్ వేసుకో. అబ్బా నువ్వు సౌండ్ పెట్టి నాకు ఇస్తున్నావు రిమోట్. తగ్గిస్తున్నా ఆగంటే ఇట్లా వేస్తే నేను అమెరికా వెళ్ళిపోతా. ఏం చేసుకుంటే వేసుకో. అప్పుడు ఏంటిదంత కోపం? పోతా నేను, నిజంగా నీకు అదే చెప్దాం అనుకుంటున్నా. నిన్నటి నుంచి నేను అదే అనుకుంటున్నా. యూఎస్ వెళ్ళిపోతున్నా నేను. నువ్వు మొత్తం సౌండ్ పని చేస్తే సౌండ్ పెట్టక పాపలు వేస్తారు అంటే సౌండ్ పెట్టాను. బేబీ నేను నిజం చెప్తున్నా, యూఎస్ వెళ్ళిపోతా. దేనికి బేబీ? నా వీసా నాకు ఉంది కదా. అరే వీసా ఉంటే ఏంది బేబీ? ఎప్పుడు లేని ఆలోచన ఇప్పుడు ఎందుకు వస్తుంది నీకు? నన్ను కూడా తీసుకోవా? నేను కూడా వస్తాను. నేను బేబీ నేను యూఎస్ అయితే వెళ్ళిపోతా. నేను గిఫ్ట్ని తీసుకెళ్తా. నేను ఆల్రెడీ ఈ ముచ్చట ఎప్పుడుది, పెళ్ళైన కొత్తలోనే నువ్వే కదా పంపించింది. నేను వెళ్తా. నువ్వు ఓవర్ యాక్షన్, నువ్వు ఏ యాక్షన్ అని అనుకో, నేనైతే పోవాలి. నా వీసా, నా కాలేజ్ అంతా ఏమైపోతుంది తెలుసా? నేను చదువుకోవద్దా? నా కెరియర్ బిల్డ్ చేసుకోవద్దా? నేను హలో టీవీ సౌండ్కి అమెరికా కాదు. నేను అప్పటి నుంచి చెప్తున్నా, నేను ఎప్పటి నుంచి చెప్తున్నా యూఎస్ పోతా అని. యూఎస్ వెళ్దామనే టైంకి కన్సీవ్ అయినా, అందుకే నేను పోలే. మరి అలాంటప్పుడు ఎందుకు వచ్చిన వాడికి? నేను సీరియస్ చెప్తున్నా బేబీ, నేను వెళ్తా. గిఫ్ట్ ఏం చూసుకోవడమే కదా, నేను పాలు ఇవ్వాలి కదా, నా బిడ్డ కదా, నేను తీసుకోతా. అర్థమవుతుందా? ఏ ఆగ్రా, నీ ఓవర్ యాక్షన్ ఏంది? ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఎంత సీన్ లేదు, అర్థమైందా? పాపని గీపని తీసుకో. హలో నేను చూసుకోవాలి కదా గిఫ్ట్ని, నేను చేసుకుంటా బేబీ. అంత ఓవర్ యాక్షన్ అవసరం లేదు. ఇప్పుడు ఎందుకు మరి పాపని తీసుకోతాను ఎందుకు అంటున్నా? ఇప్పుడు ఏమైందని టీవీ సౌండ్ తగ్గిమంటే? టీవీ సౌండ్ కాదు, నేను ఆల్రెడీ వెళ్తా అన్నప్పుడే మాకు కన్సీవ్ అయింది. సరే నేను తీపించుకోదన్నట్టు ఉంచుకున్నా. ఇప్పుడు కన్నా నా బిడ్డని నేను తీసుకుపోతే అమెరికాలో స్కూల్స్లో వేసుకుంటా, నేను పెంచుకుంటా. నీకంత ప్రేమ ఉంటే వీసా వేసుకొని రా, వచ్చి మమ్మల్ని చూసుకో. కాదు బేబీ, ఇప్పుడు ఎందుకు ఇంతగానో చేస్తున్నా? అసలు ఏమైందని? నేనైతే వెళ్తా బేబీ, ఏమైనా వేసుకో. నాకు నీ వల్ల నా కెరియర్ పోతుంది. నీ కెరియర్ నీకు మంచిగా ఉంది, నా కెరియర్ ఏం కావాలా? ఎందుకు ఇస్తున్నా టాపిక్ అసలు? హలో ఓవర్ యాక్షన్ కొట్టకు. నేను ఎప్పుడు పోతా అని చెప్పినా
అవును అన్నో బేబీ పాప పుట్టింది కదా ఇప్పుడు ఎందుకు పోతావు అందుకే కదా పాపని తీసుకోపోతా నేను నీ గిఫ్ట్ దవడలో పోతాం అవుతాయి పాపని తీసుకోతా నేను గిఫ్ట్ పోతాం ఏంది నువ్వు ఆ. ఇప్పుడు ఒక మాట నువ్వు కన్సీవ్ కాక ముందు పోతే ఒక రీజన్ ఇప్పుడు పోతా అంటే కలిసి కాకముందు కూడా నువ్వు నన్ను పోనీలేవు బేబీ నువ్వు అలాంటప్పుడు ఎందుకు వచ్చినావు బేబీ మరి అడిగి నాకు నీకు తెలుసు నేను ఎందుకు News అసలే. వచ్చినాను రప్చర్ అయింది నాకు వచ్చినావు కోల్డ్ కదా? ఎక్కువ ఎందుకే వచ్చినావు కదా బేబీ ఏ, నువ్వేమైనా వేసుకో ఓవర్ baby. యాక్షన్ చేయొద్దు అంత రేస్ అయితే నువ్వు నువ్వు ఎందుకు తీస్తావు అసలు టాపికే లేదు అమెరికా పోతా అమెరికా ఇప్పుడు ఎందుకు పోతావు మరి ఏదో ఫస్ట్ ఉండేది మరి నేను పోతానా నువ్వు ఆపినావు ఎవడు ఆపిండు నువ్వు ఆపినావు అర్థమవుతుందా పోతే ఒకదాని పో. ఆమె నీకెంత బిడ్డ హక్కో నాకు కూడా అంతే ఎందుకు పోతున్నావు బేబీ ఇందులో మీరు ఉందాం కదా నేను వెళ్తాను నేను చదువుకోవాలి నా జాబ్ మిస్ చదువుకోవద్దా నా స్టడీ మిస్ అవుతుంది నీకు పైసలు వస్తున్నాయి షూటింగ్ చేస్తున్నావు నేను వెంకట్కి కూడా చెప్పిన కావాలంటే వెంకట్ని అడుగు పిలిచి అవునా ఇంకా వెంకట్ రా వెంకట్ నీకు ఎన్నిసార్లు చెప్పినా నేను యూఎస్కి పోతా అని ఆ డిస్కషన్ వచ్చిందా రాలేదా నాకు మీ అన్నకి రాలేదా యూఎస్కి పోతా అనే డిస్కషన్ రాలేదా నేను అమెరికా పోతా వెంకట్ నా వీసా నాకు ఉంది పోతా ఏముంది ఇంద్రా నా వీసా ఉంది ఆడ నా కాలేజ్ ఉంది నా మాస్టర్స్ అయిపోతే నేను జాబ్ చేయాలా ఇది ఇప్పుడు ఉండొద్దు ఫస్ట్ ఉండాలి అప్పుడు అదేదో అక్కడ ఉంటే అయిపోతుంది ఇప్పుడు వచ్చి అంటే నా హెల్త్ పైకి వచ్చిందనే కదా అయిపోయింది కదా క్లియర్ అయిపోయింది ఆ ఇష్యూ 1 మంత్ నడిచింది ఇప్పుడు నేను పోతున్నా యూఎస్ కి ఏమైనా వేసుకో ఆపుతావా నేను అస్సలు ఊకోను నేను గిఫ్ట్ తీసుకొని వెళ్ళిపోతా ఓవరాక్షన్ చేద్దాం బేబీ పోతే ఒకదాని పో అంతే హలో ఆ పిల్ల నెలల పిల్ల సరే, పోకు మరి ఉండు. నీతో మాట్లాడి వేసి బేబీ వదినా మళ్ళీ వేస్తాడు యూఎస్ కా ర్యాపిడో బుక్ చేస్తావా వదినా నీ కెరియర్ నువ్వు చూసుకోవాలి కెరియర్ అని రాసుకొని 10 సార్లు చూసుకో ఇట్లా అని ఎవరికైనా చూపించండి రా చాలా మీరు జోక్ అనుకుంటున్నారా అంత సీన్ పోవాల్సిన అవసరం లేదు బేబీ అర్థమైందా నువ్వేమని అనుకో నేనైతే పోతా ఎవ్వరు నా కెరియర్ ఆపాల్సిన అవసరం లేదు నా బిడ్డని అడ్డమైతే నా బిడ్డని నేను తీసుకోపోతా ఎవరు ఎట్లా ఆపుతారో నేను చూస్తా ఇప్పుడు కాలేజ్ ఆపుతారు మా అమ్మ చూసుకోవాల్సిన అవసరం లేదు మీ అమ్మ చూసుకోవాల్సిన అవసరం లేదు ఎవ్వరు చూసుకోవాల్సిన అవసరం లేదు. నా బిడ్డని నేను తీసుకోతా నువ్వు షూటింగ్లలో పోతే గిఫ్ట్ ఎవరు చూసుకుంటారు ఎవరు చూసుకుంటారు సరే నేను అమెరికాకి అమెరికాకి నేను వెళ్ళిపోతే గిఫ్ట్ నేను వదిలేస్తా నీ షూటింగ్స్ ఉంటే షూటింగ్స్ తీసుకోతావు ఏడ పెడతావు స్టేజ్ పైన ఉంటే క్యారీ వెళ్ళా టాలెంట్ ని తొక్కేస్తున్నారు మీరు ఇక్కడ టాలెంట్ ని తొక్కుతున్నావు నేను యూఎస్ పోతా యూఎస్ పోయి జాబ్ చేస్తా H1B పిక్ చేసుకుంటా డిపెండెంట్ H4 పైన నేను తీసుకోపోతా అది అవదమ్మా అమెరికానే వద్దు ఒకప్పుడు ఉండే నాకు అమెరికానే ఇప్పుడు అమెరికానే వద్దు నాకు అసలు ఎందుకు baby? వద్దు మీరు నవ్వులాట అనుకుంటారు చూడు నేను పక్కా యూఎస్కి వెళ్తా యూఎస్ నుంచి వ్లాగ్స్ చేసుకుంటా విత్ మై డాటర్ అని యూఎస్ లో వ్లాగ్స్ చేసుకుంటా ఓవరాక్షన్ చేయకుండా నేను 10 సార్లు చెప్తున్నా ఇప్పటికి ఏంది అర్థమైందా నేను ఆల్రెడీ మమ్మీకి చెప్పినా మా అత్తయ్యకి చెప్పినా అందరికి చెప్పి పెట్టినా నేను పోతా యూఎస్ ఎందుకు పోతావు బేబీ పోతా అని చెప్పి ఎందుకు పోతావు అసలు ఏముందాడా నా వీసా నా కాలేజ్ లో అడ్మిషన్ అట్లా ఉంది అది అప్పుడు ఉండాలి ఇప్పుడు వద్దు నేను బుక్కులు కొట్టుకొని బుక్ల కట్టలు కూడా వేసుకున్నా నేను బుక్కులు కొట్టుకొని బుక్ల కట్టలు కూడా వేసుకున్నా వాహ్ సూపర్ ఉమెన్ నేనైతే పోతా బేబీ సీరియస్ గా చెప్తున్నా వెంకట్ మీ అన్నం చూసుకో ఛాయలు ఎక్కువ తాగనీయకు ఓవరాక్షన్ నా బిడ్డ నీ ప్రాబ్లం ఏంది ఏంది నేను గిఫ్ట్ని తీసుకెళ్తా నేను యూఎస్కి వెళ్తా అంతే నీకు ప్రేమ ఉంటే నా పైన నీ భార్య పైన నీ బిడ్డ పైన నీకు ప్రేమ ఉంటే వీసా వేసుకొని వీసా ఇంటర్వ్యూ కరెక్ట్గా ఆన్సర్ చెప్పి వీసా సంపాదించుకొని యూఎస్కి రా అది కాదు జీతంలో కాదు సీరియస్ గా మాట్లాడుతుంటే ఏంది నువ్వు నవ్వులా అంటే నేను ఒక జోకర్ గా కనిపిస్తున్నాను మీ అందరికి ఏమన్నా వేసుకోండి నేనైతే పోతా బేబీ నేను చాలా సీరియస్ గా చెప్తున్నా నేనైతే యూఎస్కి వెళ్తున్నా గిఫ్ట్ తీసుకొని వెళ్తా పాస్పోర్ట్ ఆమెకు చేపిస్తా నా కెరియర్ నేను చూసుకోవాలి కదా నువ్వు పోతేవో పాపని తీసుకోతా గీపని తీసుకుంటా నాతో నడవదు అర్థమైంది పో బేబీ పో పో అనవసరంగా కొట్లాట పెట్టుకుంటున్నావు బేబీ అనవసరంగా ఈ టాపిక్ తెలియదు అసలు టాపిక్ లేని టాపిక్ తీసి కొట్లాట పెట్టుకుంటున్నావు తెలుసాను నేనైతే వెళ్తున్నా బేబీ నీతో గొడవ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నా ఐఎమ్ గోయింగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే ఇప్పుడు నీకు తెలియకుండా నేను ఇప్పుడు నేను 2 పెళ్లి చేసుకుని వస్తాను ఒప్పుకుంటావా పెళ్లి మ్యాటర్ ఎందుకు ఇప్పుడు చెప్తున్నావు కదా బేబీ నీకు జస్ట్ ఇన్ఫర్మేషన్ నీకు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తా బేబీ నేను 2 పెళ్లి చేసుకుని ఒప్పుకుంటాను అంత ధైర్యం ఉందా చేసుకునే అంత ఈ చిట్టిగాని చాలా తక్కువ అంచనా వేసావురా ఐఎమ్ గోయింగ్ టు అమెరికా విత్ మై డాటర్ గిఫ్టీ ఇఫ్ యూ లవ్ us ప్లీజ్ కమ్
అర్థమైందా? నేను రాను, టాపిక్ నువ్వు ఎట్లా పోతావు నేను ఇట్లా చూస్తా. చూడు. నువ్వు ఎట్లా రైట్ పోతావు? లో నాతో పోతుంది. సవాల్ చేయకు, పాస్పోర్ట్ నాతో చింపేస్తా. ఛాలెంజ్ పాస్పోర్ట్ నీ చింపేస్తా. పాస్పోర్ట్ నేను చింపేస్తా. నా జోలికి రాకు, అర్థమవుతుందా? నా కెరియర్ ఆపకు. నేను ఇప్పుడు సెట్ అయినా, మెంటల్ పరంగా ఫిజికల్ గా నేను సెట్ అయినా, నేను పోదు. నువ్వే చూపించకు, నువ్వే ఏం చూపియక. ఈ పనుల్లో కనిపించలేదు. ఏం చూపించమని నేను అసలు నీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని 3 days నుంచి ఆగినా. సరే టైం చూసుకొని చెప్దాం అనుకున్నా. మమ్మీ మళ్ళీ ఈరోజు వచ్చింది కాబట్టి మమ్మీని గిఫ్ట్ని చూసుకుంటుంది కాబట్టి నీకు కూర్చోబెట్టి చెప్తున్నా. నేను ఇట్లా చెప్తున్నా, వద్దంటే వద్దు. ఎందుకంటే పాప చిన్న పాప, ఏమన్నా అనుకో నేనైతే పోతా. దవడలు వలుగుతాయి. చేయలేపుతున్నావు ఇది బాలింత పైకి. నువ్వు ఎందుకు లేస్తున్నావు మరి? నువ్వు ఎందుకు చేయలేపుతున్నావు? లేపొద్దా చెయ్యట్లా లేపుతావా నాన్న? లేపలే. అంటే ఏమని అనుకో, అమ్మా కొట్టనికే చేయలేపుతున్నాడు, అమ్మా కొట్టనికే చేయలేపుతున్నాడు. బేబీ నేను చేయలేపలే బేబీ. ఎందుకు ఇట్లా చేస్తున్నావు? అన్నకి దురద పెట్టి చేయలేపిన ఒకట నీకా? ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? పోనీ అన్న. సరే పో, గిఫ్ట్ తీసుకొని పోతా. గిఫ్ట్ మాత్రం తీసుకో. గిఫ్ట్ తీసుకోబోతుంటే 1 year 2 years ఆడ కొత్త గిఫ్ట్ కొనుక్కో, వీడికి తీసుకోదు. చేతులకి చెప్పులు వేసుకుని కాలి వేళ కుంగరాలు పెట్టుకున్నాడు మొహం నువ్వును. నేను అసలు నీ దగ్గర కొట్లాట పెట్టుకుని రాలే. నేను నీతో కొట్లాట కూడా పెట్టుకోలే. నేను నీకు సౌండ్ తక్కువ చేయమన్నా, టీవీ సౌండ్ తక్కువ చేయమన్నా. దానికి నువ్వు తక్కువ అమెరికా పోతా ఇది పోతా అది పోతా అని చెప్పొద్దు, మాట్లాడాల్సిన అవసరం లేదు. వద్దు, మేము అమెరికా పోయి ఆడ టీవీ సౌండ్ ఎక్కువ పెట్టుకుంటాం. పోదాం. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. నేత పోతున్నా, అర్థమవుతుందా? ఈ టాపిక్ ఇక్కడితో వదిలేస్తే మంచిది. లంచ్ చేద్దాం పోయి. నీకు చెప్దాం అనుకున్నా, నీకు చెప్పేసిన. ఎన్నిట్లో ఒకటి చెప్తున్నాను, చాలా సీరియస్ చెప్తాను. అప్పుడు ఉండే నాకు మైండ్లో యూఎస్ పోవాలి, అక్కడ సెటిల్ అయినా ఉండే. కానీ ఇప్పుడు లేదు, పాప పుట్టింది కాబట్టి ఏం జరిగినా ఇక్కడనే. పాప కూడా సెటిల్ అవుతుంది కదా అన్న యూఎస్. ఓవరాక్షన్ చేయదు. ఏంది బేబీ నీకు మెంటలా? నేనైతే యూఎస్కి వెళ్తా. మెంటల్ గింటల్ చక్కగా మాట్లాడు బేబీ. యూఎస్ పోతా అంటే ఏం మదాకైతుందా? అప్పుడు పోయేది ఉండే, మరి ఇప్పుడు ఎందుకు? వాయిస్ రేజ్ చేసినంత మాత్రం ఏం కాదు. ఇక్కడ ఎవ్వరు భయపడారు నువ్వు వాయిస్ రేజ్ చేస్తే. నేను నవ్వి కొట్లాట కాకుండా చేస్తున్నా. అगर నేను సీరియస్ అయినా అనుకో, నేను ఇట్లా సీరియస్ చెప్తున్నా, నేను ఇట్లా నవ్వుకుంటే చెప్తున్నా బేబీ. నా కెరియర్ అంతా నాశనం చేసి ఇంట్లో కూర్చోబెట్టి ఇప్పుడు ఆ పాపను పెట్టుకొని నా డ్రీమ్స్ నా కెరియర్ అంతా ఫుల్ఫిల్ చేసుకుంటూ ఒక మాట, ఎవరు చేసిన నాశనం? నీ కెరీర్ ఏం చేసిన నాశనం? యూఎస్కి పోతే అటు ఏడు సెట్ కాకుండా ఏడికి వచ్చిన. యూఎస్ పోతే గట్టి నాశనం చేసినట్ట, కెరీర్ నాశనం చేసినట్ట. మళ్ళీ పోతా ఇప్పుడు మరి. ఏం నాశనం చేసినా? పోనిస్తలేవు కదా, పోనిస్తలేవు కదా. ఏం పోనిస్తలేను? ఏం నాశనం చేసినా? యూఎస్కి పోనిస్తలేవు కదా. అయితే నాశనం చేసిన. ఎందుకు వచ్చినావు మరి? అందుకే ఎందుకు వచ్చినావు? వచ్చినా కదా, పోతున్నా కదా, బిడ్డని తీసుకొని పోతా. బిడ్డ గిడ్డ అంటే దవడలు వాళ్తాయి, అర్థమైందా? పోయేది ఉంటే ఒకదాని పో. అర్థమైందా? మరి అట్లా అంటారు కదా, నువ్వు పోతే పో కదా, పంపి కదా, నేను మాటల్లో పంపించే అవసరమా? నువ్వు అంటే బ్యాగ్ చదువుకొని పోతా అంటావు. అర్థమవుతుందా బేబీ? ఎందుకురా నవ్వుతున్నావు బేబీ? నీకు ఒక ప్లాన్ కర్త కర్మక్రియ వీడియో నాకేం తెలియదు. ప్రాంక్ వీడియో ప్రాంక్ చేసాము, అది చేసాము, ఇది చేద్దాము అని చెప్పింది అది. నాకు సంబంధమే లేదు. యూఎస్ కి పోతామని ప్రాంక్ నువ్వు చెప్తే నిన్నేమన్నాడు? నువ్వు నామైతే నన్ను కొడతాడు. ప్రాంక్ ఓకే, నువ్వు అంత సీరియస్ అంటే ఒకవేళ నిజంగా పోతే ఇట్లా చేస్తావా? పోతే పంపించేస్తాడు. నమ్మవు అని రాయేసిన బేబీ, అదేమో నాకు రివర్స్ కొట్టింది. ఒక మాట, ఎవరన్నా ఈ పాపను పెట్టుకొని పోతాంటే ఎవరు ఎందుకు ఒప్పుకుంటారు బేబీ? డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయడానికి ఎందుకు ఎవరు ఎందుకు ఒప్పుకుంటారు చెప్పు? ఇగో వీడియో ఇచ్చింది బేబీ, వీడియో నేను ఇయ్యలే. అరే వెళ్ళిపోతారా, నేను ఆడ చదువుకుంటారా, ఎందుకురా నాకు ఈ పెంట అన్నది. వదినా సరే వదినా, ప్రాంక్ చేయది, ఒకవేళ వర్కౌట్ అయితే వెళ్ళిపో, లేకపోతే ఇన్ని ఉండని చెప్పిన. సరే అన్నది. కర్మకర్త క్రియ వీడియో బేబీ, నాకేం సంబంధం లేదు. సో ఫ్రెండ్స్ బ్లాగ్ చేసిన తుస్ అయినా నాకే రివర్స్ కొట్టింది. ప్రాంక్ ఇది వర్కౌట్ కాలే. బ్లాగ్ ఎండింగ్ ఇస్తున్నావు కదా, నేను ఒకటి చెప్తున్నా, ఇది అయినా కాకపోయినా యూఎస్ పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బిడ్డ నువ్వు ఈడు ఉండాలి, అర్థమైందా? నీ కళ్ళ ముంగట ఉండాలి గిఫ్ట్, లేకపోతే బతకాడు మనిషి. గిఫ్టీ నన్ను కూడా పట్టించుకోవట్లే.
అప్పుడప్పుడు ఇట్లా అవుతుంటది బ్లాగ్ రివర్స్ కొట్టింది ప్రాంక్ బిస్కెట్ అయింది బట్ ఓకే ఎనీవే వర్కౌట్ అవుతుంది అనుకున్నా ఈయన సీరియస్ అయినా అంటే నన్ను నా బిడ్డను పంపించడానికి ఒక క్లారిటీ అయితే వచ్చింది పంపించాను నువ్వు ఎంత చేసినా అసలు అది రియల్ అయినా ఫ్రాంక్ అయినా నేను పంపించకపోతున్నాను ఎందుకు ప్రాంక్ అదే ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ కనుక నీకు నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టెల్లా రాశిబుల్ సార్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.